ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుము. ఆమెన్. శ్రమలో శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఏ విధముగా ప్రార్థన చేయాలి? మనము దేనినైనా అడిగినప్పుడు, ప్రార్థనలో పెట్టినప్పుడు పట్టుదల కలిగి దానిని నేను పొందుకోవాలి అనేటువంటి పట్టుదల నిశ్చయత కలిగి ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక, సోమరివారు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మను పొందుకొనిన వారై ప్రభువుని సేవించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. పెదవులతో దేవుని స్తుతించుట కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని సేవించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ ప్రేమ కపటము లేనిదై ఉండాలి, నిష్కపటమైనదై ఉండవలెను. అది ఏమాత్రము కూడా కల్మషము లేనిదై ఉండాలి. చెడ్డదానిని అసహించుకోవాలి, మంచిదానిని వెదకి దాని హత్తుకొని ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన ప్రేమ ఏ విధమైనటువంటి కళంకము లేనిదై ఉండి, చెడ్డదాన్ని మనము అసహించుకొని మంచిదానిని హత్తుకొని దానిని దాచుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మును హింసించు వారిని బట్టి వారిని ద్వేషించక వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థించండి. దీవించండి కానీ వారిని ఏమాత్రము కూడా శపించవద్దు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా మనము ఆతిథ్యము ఇవ్వాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కీడుకు మనకు శత్రువులు కీడు చేసి ఉన్నప్పుడు మనము వారికి కీడు చేయకుండా వారి కోసరము ప్రార్థన చేయాలి. మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన దానిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి. మనుషులందరికీ యోగ్యమైనది ఏమని మీరు ఆలోచిస్తున్నారు? మనుషులందరికీ యోగ్యమైనది దేవుని మాటలు, ఓర్పు, ప్రార్థన విధానము. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనము శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మనము దేనికోసరమైతే అడుగుచున్నామో అది పొందేంత వరకు కూడా మన ప్రార్థన దేవునికి ధూపం వలెను, సాయంత్రకాల నైవేద్యము వలెను ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. Praise the Lord. Word of God, Romans chapter 12. As regards tribulation, enduring; as regards prayer. Amen. Hallelujah. As regards hope, rejoicing. Praise the Lord. As to diligent zealousness, not slothful in spirit, fervent, serving the Lord. Praise the Lord. Let love be unfeigned, abhorring evil, cleaving to good.
Praise the Lord. Amen. Bless them that prosecute you. Bless and curse not. Praise the Lord. Recompensing to no one evil for evil, providing things honest before all men. Praise the Lord. As regrets tribulation, enduring has regrets prayer. Praise the Lord. Amen.